గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచారు 2019లో. ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి షర్మిల పార్టీలోకి వెళ్తాను, ఏ పార్టీలో పెడితే ఆ పార్టీలోకి వెళ్తామని జరుగుతానని చెప్పాడు. ఎలా చూసుకోవచ్చు ఈ పరిణామం? ఈ పరిణామం ఎలా చూసుకోవాలంటేనండి, ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను రాజశేఖర్ రెడ్డి అభిమాని, నేను రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు కాబట్టి నేను ఆయనకి సపోర్ట్ చేశాను అని అంటున్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో ఏంటి విభేదాలు ఏంటి అని మనకు తెలియదు. ఇప్పుడు ఆయనకైతే అక్కడ సీట్ అనేది లేదు అనేది అని అన్నారు. మొన్న ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే, నేను షర్మిల పార్టీ ఏపీలో పెడితే నేను రాజశేఖర్ రెడ్డి అభిమాని, నేను ఆయన ఆమె పార్టీలోకి వెళ్తా అని చెప్పేసి అని అన్నారు. అది ఆయన వ్యక్తిగత విషయాలు అవి, మనకు సంబంధం లేదు. మీరు వేరేది ఊహించుకోవచ్చు, నేను వేరేది ఊహించుకోవచ్చు. అది పార్టీకి ఎటువంటి సమస్య అనేది రాదు. అది అంటే మరి గతంలో కూడా మరి కాంట్రాక్ట్ చేశాను, డబ్బులు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చినట్టుగా మెసేజ్ చూపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎలా చూసుకొచ్చి అంటే ఇప్పుడు పార్టీ మారని చెప్పి అలాంటి ప్రలోభాలు చేస్తున్నారంట. ఇప్పుడు అలాంటివి అన్నీ రూమర్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. మీరు ఆఫీస్లో ఇప్పుడు మీరు ఈ మీడియాలో ఉన్నారు, నెక్స్ట్ ఇంకో మీడియా పిలుచుద్ది, నీ రూమర్స్ అన్నీ అలా బయటకు వస్తూ ఉంటాయి. అలా జరుగుతూ ఉంటాయి తప్పితే వేరే విధంగా ఏం కాదు. అది దీనివల్ల అంటే షర్మిల గారు పార్టీ పెడితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎంతవరకు నష్టపోయే అవకాశం ఉంది అంటారు? రాష్ట్రానికి నష్టపోయేది ఏమి ఉండదండి, నష్టమేమి ఉండదు. ఆమె అక్కడ ఎట్టగా తెలంగాణలో ఆమె పెట్టుకొని మూసేసుకుంది. అంటే ఏ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది అంటారు? ఏ పార్టీకి నష్టం లేదండి, ఇక్కడ వైసీపీకి నష్టం లేదు. అది ఆర్కే గారు కూడా ఏమన్నారంటే, షర్మిల గారు ఏ పార్టీలో పెడితే ఆ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి వార్తలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే వార్తలు కూడా మీడియా ముందు వచ్చి చెప్పడం జరిగింది. ఎలా చూసుకొచ్చి చెప్పారు? ఆర్కే గారు మీకు షర్మిల పార్టీలోకి కాదు, ఆయన వెళ్ళేది కాంగ్రెస్ పార్టీకి కదా. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వస్తానంటున్నారు. ఆర్కే గారు మంగళగిరిలో చేసింది ఏమీ లేదు. అక్కడికి వెళ్తే జనాభా చెప్పులు ఇచ్చుకుని కొట్టేలాగా ఉన్నారు. అందుకని అక్కడ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పార్టీలోకి వెళ్ళినా ఎక్కడ గెలుస్తాడు, ఏం చేస్తాడు? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు చెప్పండి? మంగళగిరి నుంచి వేసేవాడు ఎవడండి? డిపాజిట్ కూడా రాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆయన ఓటేస్తారో లేదో తెలియదు. ఇంక జనాభా ఎందుకు వేస్తారు? మంగళగిరి ప్రజలకు ఏం చేశాడు? ఏ అభివృద్ధి చేశాడు? రాజధాని తరలి వెళ్ళిపోయింది, అక్కడ ఒక రోడ్డు సరిలేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక ఏమీ లేదు. లేనప్పుడు ఎలా వేస్తారు ఓట్లు? 200 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తాను. ఏ పనులు చేశాడో ఆయన చెప్తే బాగుంటుంది కదా. చేసినప్పుడు అది చూపించుకొని వెళ్తాడు. ఇప్పడం రోడ్లు ఈయన ఎప్పుడు వేసాడు? టీడీపీ హయాంలో జరిగినాయి అయ్యి. ఈయన కొత్తగా వేసింది ఏం లేదు కదా. ఆర్కే గారు, నేను షర్మిల గారితో ప్రయాణం చేస్తాను, నా ప్రయాణం షర్మిల గారితో, నేను రాజశేఖర రెడ్డి అభిమానిగా అంటున్నారు. ఎలా చూసుకొచ్చి ఏమండి, ఆర్కే గారు పార్టీ సీట్ ఇవ్వను అని చెప్పి ఆయన చెప్పలేదు. ఆయనకే ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మంగళగిరి ఆర్కే గారే కదండి, మంగళగిరి ఆర్కే గారికి ఆయన రాజీనామా చేస్తే ఆ తర్వాత గంగు చిరంజీవి గారు అతన్ని తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు రాజీనామా చేసి విత్తనం మీద తోసి నేను షర్మిల గారితో వెళ్తాను, నేను వాళ్ళతో వెళ్తాను, రేపు పొద్దున నేను లోకేష్ గారికి సపోర్ట్ చేస్తాను అన్న ఆశ్చర్యపడక్కర్లేదండి. ఇదంతా ఏంటంటే ఒకటి వ్యవస్థలన్నీ కలిపి ఒక జగన్ గారి మీద యుద్ధం చేయడానికి చూస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి ఒక యుద్ధం చేయడానికి చూస్తున్నారు. కానీ ఒకటి, జగన్ గారికి ఎప్పుడు జనాలు వెనకాల ఉంటారు. జగన్ గారిని ఎప్పుడు జనాలు ఏమనుకుంటారు తెలుసండి? నాయకుడు అనుకోరు, ఇంట్లో మనిషి అనుకుంటారు. ఇంట్లో మనిషిని ఎవరు వదులుకోరండి. ఇంట్లో మనిషిని ఎప్పుడు ఇంట్లోనే ఉండాలని చూసుకుంటారు. నాయకుడు అనేవాళ్ళు ఏంటంటే ఈ పార్టీ కదా ఇంకో పార్టీ మారుతారు. ఇంట్లో మనిషి మారరు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన ఇల్లే అనుకుంటారు. అందుకని చెప్పనే రాజకీయ నాయకులు వేరు, జగన్ గారు వేరు, పార్టీలు వేరు, జగన్ గారి వ్యవస్థ వేరు. జగన్ గారు ఒక్క జనాల గురించి ఆలోచిస్తారు. జనం కోసమే బతికిన నాయకులుగా వాళ్ళ అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు ఎవరండి? జనం కోసం. ఆయన వాళ్ళ అబ్బాయి జగన్ గారు ఆయన కోసమే, జనం కోసం బతికిన వ్యక్తి ఈయన. ఏమండి, అలాగే మనం ఒకటి గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున్న షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చి నేను నిలబడతాను, నేను టీడీపీకి సపోర్ట్ చేస్తానన్నా ఆశ్చర్యపడక్కర్లేదండి. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు గవర్నమెంట్ ఉందంటే ఎవరిదండి? ఎవరు గవర్నమెంట్? టీడీపీ గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదండి. టీడీపీ వాళ్ళు అందరూ జెండాలు పట్టుకుని అక్కడికి వెళ్ళి గోలగోల చేసి మా వాళ్ళే మేము గెలిచారు అని చెప్పని. రేవంత్ రెడ్డి ఎవరండి? రేవంత్ రెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. మరి అక్కడ కేసీఆర్ వాడగొట్టం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాడగొడతాం అంటారు.
ఏమండి మీకు ఒక విషయం చెప్పరండి, కేసీఆర్ గారు జనాల మనసును అర్థం చేసుకోవడంలో లేట్ అయ్యారు. వాళ్ళు విఫలం అయ్యారు. ఎలాగ విఫలం అయ్యారంటే ఎంతసేపు హైదరాబాద్ చుట్టూనే చూసుకున్నారు, ఆయన చుట్టుపక్కల ఊర్లు చూసుకోవాలా. ఇప్పుడు జగన్ గారు ఏంటంటే ఫస్ట్ విలేజ్ల నుంచి వస్తున్నారు. ఫస్ట్ ఆయన చూసిందండి విలేజ్ల డెవలప్మెంట్ ఉంటేనే సిటీలు డెవలప్మెంట్ ఉంటాయి. ప్రతి వాడికి పేదవాడికి ప్రతి ఒక 100 మందికి 200 మందికి తీసుకెళ్ళి విలేజ్లో స్థలాలు ఎందుకు ఇచ్చారండి? డెవలప్మెంట్ కోసమే కదా, అందరూ బాగుండాలనే కదా. మరి ఇప్పుడు గతంలో కూడా ఆర్కే నేను ఉంటే అసెంబ్లీలో సాక్షిగా ఏమన్నా అంటే ఉంటే చేలో ఉంటాను, లేకపోతే కనుక అసెంబ్లీలో ఉంటానని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి శిష్యుడిగా ఉంటానన్నాడు. మరి ఇప్పుడు షర్మిల పార్టీలోకి వెళ్తానని చెప్పింది. ఇదేనండి చెప్పింది. నాయకత్వం ఉన్న వాళ్ళు నాయకులు 100 రకాలుగా మారుతారు, కానీ జనం కోసం ఆలోచించేవాళ్ళు, జనంతో తిరిగేవాళ్ళు, జనం గురించి ఆలోచించేవాళ్ళు, జనంతో నేను ఉండాలనుకునేవాడు ఒక్క జగన్ గారే. ఆయనకి రాజకీయం కాదండి కావాల్సింది, జనం కావాలి. ఆయనకి పార్టీ కాదండి ముఖ్యం, జనం ముఖ్యం. వీళ్ళు అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారండి. ఆర్కే కాదండి, చాలామంది ఇప్పుడు పేర్లు మనం చెప్పుకోకూడదండి. 100 మంది వస్తారు, 100 మంది పోతూ ఉంటారు, కానీ జనం కోసం ఆలోచించే నాయకుడు ఎవరు? ఒక జగన్ గారు. జగన్ గారిని చూసి మీరు ఆలోచించండి ఏదైనా సరే. మీరు జగన్ గారిని దృష్టిలో పెట్టుకోండి. మీ దగ్గరికి వచ్చి మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా, మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా, మీ అకౌంట్లో అన్నిటి వేసి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడి మీకు అన్ని విధాలుగా చేసే నాయకుడు కావాలా? జనం కోసం ఆలోచించే నాయకుడు కావాలి, కానీ ఆ పార్టీ వస్తే ఆ పార్టీలోకి వెళ్తాను, ఈ పార్టీ వస్తే ఈ పార్టీలోకి వెళ్తాను నాయకుడు కాదండి మనకు కావాలి. 200 కోట్ల రూపాయలు పని చేయించాను వర్కర్లతో, నేను నాకు బిల్లు పర్లేదు అంటున్నాడు. ఏమండి 200 కోట్లు పని చేయించాను నేను వర్కర్లతో, బిల్లు పడలేదంటే ఆయన సొంత డబ్బు పెట్టి ఎవరు చేయించలేండి, అంతా గవర్నమెంట్ బిల్లు అంటే గవర్నమెంట్ సంస్థలో పని చేయించారు, ఆ బిల్లులు రాలేదు అని చెప్పి ఆయన అంటున్నారు. అది మరి ఆయన ఎందుకు రాలేదు అన్నారు అని చెప్పి అన్నారు. ఈయన మీద జగన్ గారి మీద బురద జల్లాలని అన్నారు. ఆయన నెత్తికి విలువ ఇస్తాం. ఎందుకంటే ఆర్కే అంటే జగన్ గారు అంటే ఆర్కే అనుకునేవాళ్ళు మంగళగిరిలో. ఇప్పుడు ఆయన అలా మాట్లాడారంటే ఎందుకు మాట్లాడారు ఏంటో అనేది ఆయన నైతికే వదిలేస్తున్నాం సార్. ఆర్కే గారు ఇప్పుడు పార్టీ మారుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలాగే గతంలో కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అలాగే పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అలాగే షర్మిల గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తామని చెప్తున్నారు. ఎలా చూసుకోవచ్చు? షర్మిల గారు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏ సమస్యలు ఉన్నాయో ఎవరికి తెలియదు. తెలంగాణ వెళ్ళారు, తెలంగాణలో ఏం సాధించలేకపోయారు. తెలంగాణలో నుంచి మళ్ళీ ఆంధ్రాకి వచ్చారు. ఆంధ్రాలో ఏం సాధించరో కూడా ఏమీ తెలియకుండానే ఆర్కే అంటే ఆయన ఒక రాష్ట్ర నాయకుడు కాదు, ఒక పెద్ద పేరున్న వ్యక్తి కాదు, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆర్కే గారు వెళ్ళినంత మాత్రాన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం నష్టం రాదు, వైసీపీకి అంతకన్నా నష్టం రాదు. మరి ఇప్పుడు అంటే పార్టీ మారిపోతే చాలామంది డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది అంటారు. జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు మారిపోయారు. అయినప్పటికీ కూడా 151 సీట్లతో మెజారిటీతో గెలిచారు జగన్ గారు. ఇప్పుడు ఆర్కే గారు వెళ్ళినా, ఇంకో 10 మంది వెళ్ళినా, ఇంకో 20 మంది వెళ్ళినా ఎటువంటి నష్టం రాదు. ఆయన పనిచేశారు, నాకు ఓటేయండి, మీకు లబ్ధి పొందితే ఓటేయండి అంటున్నాడు. వీళ్ళు పనిచేయాలి ఎమ్మెల్యేలు, మిమ్మల్ని పలానా చోటకు మారుస్తున్నా అంటున్నారు. దాంట్లో తప్పు లేదు. పార్టీ మారినంత మాత్రాన వాళ్ళకే నష్టం, కానీ జగన్ గారికి అయితే నష్టం లేదు. సార్ ఇంకోటి ఏంటి ప్రధానంగా మరి ఆర్కే గారు కూడా రాజీనామా చేస్తూ కూడా ఒక ప్రెస్ మీట్లో, ఇప్పుడు ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే నేను పనులు చేశాను, నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. డబ్బులు ఇవ్వలేదంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండానే ఇన్ని కాంట్రాక్టులు జరగలే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా కంప్లైంట్ చేయలే, నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను కాంట్రాక్టులు చేయించాను, నాకు బిల్లులు ఇవ్వలేదని చెప్పేసి 151 మందిలో కూడా ఒక ఎమ్మెల్యే కూడా చెప్పలే. మరి ఈయన పార్టీ మారాలని ఉద్దేశం ఉంది కాబట్టి అలాగా రోమర్ చేయొచ్చు. దానికి సాక్ష్యాలు అయితే మనకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. మంగళగిరి అంటే అదే జగన్ గారు దీనిలోనే ఉన్నారండి. ఆయన బయటికి వెళ్ళలేదు అనుకుంటున్నాం మేము. ఆర్కే గారు అంటే ఈరోజు పార్టీ కూడా రాజీనామా చేసినా సరే జగన్ గారు దీనిలోనే ఉన్నారేమో అనుకుంటున్నాం మేము. అదే అంటే మరి ఎలా ఉండబోద్ది అంటారు ఇప్పుడు రాబోయే రోజుల్లో అయితే జగనే వస్తారండి. అంటే యాక్చువల్గా అయితే సీట్లు అయితే తగ్గచ్చు, కానీ జగనే వస్తారు. ఎందుకంటే మనకి ఈ రోజున ప్రతిదీ ఏదో ఒక ఆధార్ కార్డు కానీ ఏదైనా తీసుకోవాలన్నా సరే మనం ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్ళి
ఏదన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పరిగెత్తుకొని వెళ్ళాల్సి వచ్చేది ఎక్కడికైనా. ఇప్పుడు మనకి వార్డు సచివాలయాలు వచ్చేసరికి 1 రోజు 2 రోజుల్లో, ఒక 6 రోజుల్లో అయిపోతుంది. నెలల తరబడి పట్టేదండి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి ఒకప్పుడు. అటువంటిది అదొకటి. పింఛన్ ఒకటి, ఇప్పుడు లేడీస్కి వృద్ధాప్య పింఛన్ ఒకటి ఇంటికి వచ్చి లేపి మరీ ఇస్తున్నారు. ఉదయం 1వ తారీఖు ఉదయం ఇంటికి వచ్చి లేపి మరీ ఇస్తున్నారు. ఇంకేంటండి జగన్ పాలన బాగోపోవడం. అభివృద్ధి అంటున్నారు. మా 1 టౌన్లో, విజయవాడ 1 టౌనే మాది. 1 టౌన్లో రోడ్లన్నీ చాలా వరకు కొండల మీద రోడ్లు కానీ ఏ రోడ్లు పడితే ఆ రోడ్లు నీట్గా చేస్తున్నారు. ఇంకేంటి పాలన బాగాలేదు అంటున్నారు. ఇంకేం కావాలి మనిషికి? ఈ పప్పు ఉప్పు పెరిగిపోయినాయి అంటే అది కేంద్రానికి సంబంధించింది. అవగాహన లేని మంది ఏంటంటే ప్రతిదానికి జగనే పెంచాడు అనుకుంటారు. అది అవాస్తవం. అది నూనె మన ఆధీనంలో ఉండదు, అది కేంద్రానికి సంబంధించింది. గ్యాస్ మన ఆధీనంలో ఉండదు, అది కేంద్రానికి సంబంధించింది. పెట్రోల్ మన ఆధీనంలో ఉండదు, అది గ్యాస్ కేంద్రానికి సంబంధించింది. ఏంటంటే జగన్ ఏదైనా పెరిగిందంటే జగన్ కారణం అంటారు. అంటే అది అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలయ్యి. అది రాబోయే రోజులు ఎలా ఉంటుంది? షర్మిల గారు కూడా ఈ రాష్ట్ర పార్టీ షర్మిల పార్టీ పెద్ద ప్రభావం ఏమి ఉండదండి. అది జగన్కే ప్లస్ అయ్యిద్ది. అది కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే మరి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా అది జగన్కి ప్లస్ అయ్యిద్దండి. ఇప్పుడు ఇటు కాంగ్రెస్కి కూడా ఓట్ బ్యాంక్ పెరిగిందంటే అటు టీడీపీకి జనసేనకే తగ్గిద్ది, కానీ అటు జగన్కి ఏం తగ్గేదేమి ఉండదండి. అది అంటే ఇప్పుడు వైసీపీలో కూడా అసమర్థ నాయకులు కూడా దాంట్లోకి వెళ్తారు. అది అసమర్థ నాయకులైనా సరే వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారండి. ఇప్పుడు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు, వేరే పార్టీలోకి వెళ్తారు. వాళ్ళకి సీట్ ఇస్తాడా అవతలైనా? ఎవడుగా ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తున్నాడు, వేరే పార్టీలోకి వెళ్తాడు. వాళ్ళకేమి సీట్ ఇవ్వరుగా. ఆల్రెడీ నీకు ఇన్ని సంవత్సరాల నుంచి పని చేసుకొని వస్తున్నాడు. ఒక నియోజకవర్గంలో ఒక్కొక్క అభ్యర్థి పని చేసుకొని వస్తాడు. ఆ అభ్యర్థిని కాదని ఇప్పుడు నుంచి వైసీపీలో నుంచి వెళ్ళిపోయిన వాడికి సీట్ ఇస్తారా? ఎవరుగా? ఇదేంటంటే అది ఒక మైండ్ గేమ్ లాంటిది. అది అంతే. పొత్తుల ప్రభావం ఏమి ఉండదండి. ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్కి ప్లస్ అయిద్దండి. అదొకటే జగన్ చేసి ఉన్నాడు. ఈ రోజున 1వ తారీఖు ఉదయం పొద్దున్నే నీకు లేపి పింఛన్ ఇస్తున్నాడు. అది చాలామంది మనసులో ఉంది. అది బయటికి